నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ వ్యాధికి అనేక కారణాలు. ఒకసారి దీని బారిన పడ్డారంటే కీళ్లు ఎర్రగా వాచిపోతాయి, ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి గల కారణం ఏంటి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆర్థరైటిస్కి సంబంధించి మీకేమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, అసలు ఆర్థరైటిస్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? సో జనరల్గా మన బాడీలో నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉంటాయి. అంటే మన బాడీ లోపల స్కిన్ కింద కనిపించే ఆర్గన్స్ అండ్ బోన్స్, సాఫ్ట్ టిష్యూస్, హార్డ్ టిష్యూస్ మల్టిపుల్గా ఉంటాయి. మన స్కిన్ కింద చెప్పాలంటే మసిల్స్ ఉంటాయి. ఆ మసిల్స్ కింద మసిల్స్కి సరిగ్గా స్ట్రక్చర్లో ఉండడానికి బోన్స్ ఉంటాయి. బోన్స్ మధ్యన జాయింట్స్ అనేది ఉంటాయి. సో మన బాడీలో వచ్చేసి నంబర్ ఆఫ్ మసిల్స్, జాయింట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. జాయింట్కి ప్రిపేర్ చేయాలంటే ఒక సాఫ్ట్ కార్టిలేజ్ మధ్యన ఉండాలి. దానికి పైన సరిగ్గా టెండన్స్, దాని తర్వాత మసిల్స్ అనేది ఉండాలి. సో ఇది ఒక జాయింట్ అనేది క్రియేట్ అవుతుంది మన బాడీలో. సో కరెక్ట్గా ఒక స్కెలిటల్ స్ట్రక్చర్కి ప్రిపేర్ చేయడానికి మల్టిపుల్ స్ట్రక్చర్స్ అనేది ఉంటాయి. సాఫ్ట్ టిష్యూస్, హార్డ్ టిష్యూస్ అంటే బోన్స్. జనరల్గా మన ఆర్థరైటిస్ అంటే మన బోన్స్ లేకపోతే జాయింట్స్ లోపల ఉన్న వాపు. సో దీనికి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒకలాంటి వాతం, నొప్పులు, జాయింట్స్లో ఉన్న నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేది జనరల్గా ఆర్థరైటిస్ అనేది అంటారు. సో ఆర్థరైటిస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వర్డ్స్తోని కలిపి చేశారు, ఆర్థర్ ఇంకా ఐటిస్. ఆర్థర్ అంటే మన జాయింట్స్, మన బోన్స్. ఐటిస్ అంటే వాపు, ఇన్ఫ్లమేషన్. సో మీ జాయింట్స్లలో ఎక్కడైనా కూడా వాపు ఉంటే ఆ ప్రాబ్లంకి మనం ఆర్థరైటిస్ అనేది అంటాం. ఆర్థరైటిస్ ముఖ్యంగా ఎవరికి అవుతుంది? మేజర్గా ఆర్థరైటిస్ అనేది ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రూమటాయిడ్ ఆర్థరైటిస్. ఇవి మేజర్గా రెండు కేటగిరీస్ అనేది ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెండు బోన్స్ మధ్యన కార్టిలేజ్ డీజనరేట్ అవ్వడం అంటే అరగడం, దీనికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటాం. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ మన కంట్రీలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. రూమటాయిడ్ ఆర్థరైటిస్ సెకండ్ బిగ్గెస్ట్ ఆర్థరైటిస్ లోపల మనం కేటగరైజ్ చేస్తాం. సో రూమటాయిడ్ ఆర్థరైటిస్లా జాయింట్ పైన ఉన్న టెండన్స్, మసిల్స్ ఏదైతే షీట్స్ ఉంటాయో దాంట్లో వాపు అనేది ఉంటుంది. సో జాయింట్ బయట ఎక్కువగా వాపు ఉండడం, దీనికి మనం రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటాం. ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్లో లోపల స్కిన్ కింద ఉన్న మసిల్స్లో అండ్ టెండన్స్లో ఎక్కువగా వాపు రావడం వల్ల మార్నింగ్ లేవంగానే ఎక్కువగా స్టిఫ్ ఉండడం అండ్ ఒక రెడ్నెస్ ఉండడం అనేది కనిపిస్తుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ విజయవాడ నుంచి రాజుగారు లైన్లో ఉన్నారు. రాజుగారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు నల్లగా పొద్దున్నే లేచినంతటే బాగా బాగా బ్యాక్ పెయిన్ వస్తుందండి. కరెక్ట్ గా 2 రోజుల మధ్యనండి ఎన్నిపోతుంది, బాగా నొప్పి వస్తుందండి. ఓకే. అలాగని మొన్న ఒక 20 రోజుల కిందట విజయవాడలోనే అను హాస్పిటల్ న్యూరో సర్జన్ కలిసానండి. ఓకే. అలాగే పింట్లో నొప్పి కూడా వచ్చేస్తా ఉండేదండి, బాగా పింట్లో నొప్పి వస్తా ఉండేది. ఓకే సార్, నొప్పి వస్తుందని చూపిస్తే ఎంఆర్ఐ తీశారండి. ఓకే. ఎంఆర్ఐ తీసి అల్ఫై దగ్గర కొంచెం నొప్పుతుంది, కానీ నీకు అంత నొప్పి అనిపిస్తుంది, అది సాధారణమే, అది దానికేం అవదు అన్నదండి. ఓకే. అదే మేడం బాగా నొప్పి వస్తుంది సార్ అంటే సరే అని ఇంజక్షన్ చేశారండి. ఓకే. ఆ అల్ఫై దగ్గర చిన్నది నొప్పుతుందని అక్కడ ఇంజక్షన్ ఒకటి చేసేది. ఓకే. చేసిన తర్వాత పొద్దున్న అయితే ఆ పుంట్లో నొప్పి లేదండి, తెల్లవారి నుంచి 2 రోజుల నుంచి పుంట్లో నొప్పి లేదు. ఆ ఇంజక్షన్ చేసిన కానించి అధికారులలో బాగా నొప్పి వస్తుందండి, అడిగిపించి అడిగేయలేకపోతున్నా. ఓకే. బాగా అడిగిపించి అడిగేయలేకపోతున్నా అండి. పొద్దున్న లేచినప్పుడు అయితే బాగా నొప్పి వచ్చేస్తుంది, బాగా వీటి మధ్యన నొప్పి వస్తుందండి. ఓకే. ఏం చేయమంటారు? మనకి ఏమన్నా క్లినిక్ ఉంటుందా లేకపోతే అక్కడే వాడుకుంటారా ఏంటండి? ఓకే సార్, మీ ఏజ్ ఎంత, మీరేం చేస్తూ ఉంటారు? నేను వాటిలో నిల్చొని వర్క్ చేస్తా ఉంటాను. నేను పార్సల్ కట్టడం చేస్తా ఉంటాను నేను వాటిలో. ఓకే. మీ అలాంటివి మాత్రం ఎప్పుడు లేదండి. ఎత్తున ఏదో ఒక 5 కేజీలు 10 కేజీలు తప్ప పెద్ద పెద్ద బరువులు ఏం కాదండి.
ఓకే, సరే. నా ఏజ్ అంటే 32 అండి. 32. ఓకే అండి, సరే ఫైన్. నేను మీకు దీనికి సరిగ్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 30+ ఉన్నారు. లో బ్యాక్ కరెక్ట్గా మధ్యన బ్యాక్ బోన్ అంటే ఒక కాకిక్స్ రీజియన్లో, సాక్రల్ రీజియన్లో బాగా ఎక్కువగా నొప్పి వస్తుంది. మార్నింగ్ లేవగానే ఎక్కువగా నొప్పి వస్తుంది. ఎంఆర్ఐలో ఎక్కువగా పెద్ద ఇబ్బంది ఏం లేదు అని డాక్టర్స్ చెప్పారు. సో నొప్పి ఎక్కువ ఉండడం వల్ల ఇంజెక్షన్ అనేది ఇచ్చారు వెన్నపూసలో. ఇప్పుడు పాదంలో ఎక్కువగా పెయిన్ వస్తుంది మార్నింగ్ లేసినప్పుడు. పని వచ్చేసి కొంచెం నించోవడం అండ్ కొంచెం బరువు లేపడం అనేది ఉన్నది. సో మీ ఏజ్ ప్రకారంగా చెప్పాలంటే డెఫినెట్గా మీకు కొంచెం అరగడం అనేది ఉంటుంది. కాకపోతే ఎంఆర్ఐలో ఎక్కువగా అరిగినప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం అనేది ఎంఆర్ఐలో రిపోర్ట్స్లో వస్తున్నది. కాకపోతే అరగడం అనేది లోపల స్టార్ట్ అయింది. సెకండ్ వచ్చేసి మీరు ఎక్కువగా 5 to 10 kg మీరు ఏదైతే లేపుతున్నారో, బరువు లేపుతున్నారో, దానివల్ల డెఫినెట్గా మీకు నర్వ్స్ అనేది ఇబ్బందిగా ఉన్నాయి. సెకండ్ వచ్చేసి నేను మీకు దీనికి కరెక్ట్గా సొల్యూషన్ చెప్పాలంటే మీరు తీసుకున్న ఇంజెక్షన్ అనేది ఓన్లీ 1 టైం మాత్రమే ఉంటుంది. దానికి రిపీట్ చేయకండి. మీరు ప్రెజెంట్గా ఒక 1 వీక్ లేకపోతే 4-5 days అనేది మీ పని అనేది కొంచెం స్టాప్ చేసి, లేకపోతే మీరు బరువు లేపడం మానేసి నార్మల్ రెగ్యులర్ వర్క్ చేయండి. ఎక్కువగా మీరు బరువు 5 kg 10 kg కూడా లేపకండి. దీంతో పాటు మంచి హెల్దీ డైట్ తీసుకోండి. కొన్ని ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి. ఎక్సర్సైజెస్ అనేది అంటే మార్నింగ్ లేవంగానే మీరు వెంటనే కాళ్ళు కింద పెట్టొద్దు. మీరు కొంచెం బెడ్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఒక వార్మప్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి. దీంతో మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు మీరు ఒక హెల్దీ డైట్ ఫాలో చేస్తే ఇది ఒక 2 to 3 monthsలో సాల్వ్ అయ్యే ప్రాబ్లం అనేది ఉన్నది. మీకు ఇవన్నీ చేసుకుంటా ఎక్కువ ఇబ్బంది ఉన్నది, ఎలాంటి రిజల్ట్స్ లేవు అంటే డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు సంపర్కం చేయండి అండ్ రిపోర్ట్స్ తీసుకొని రండి. అవసరం ఉంటే మీకు సెకండ్ టైం రిపోర్ట్స్ అనేది సజెస్ట్ చేస్తారు. కాకపోతే ప్రెజెంట్గా మీరు ఏజ్ బట్టి మీరు ఎక్కువగా వరీ అవ్వాల్సిన ప్రాబ్లం లేదు. కాకపోతే జాగ్రత్త డెఫినెట్గా మీరు పడాల్సింది. టెన్షన్ పడకండి, కొంచెం మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి, డెఫినెట్గా ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ విజయ గారు లైన్లో ఉన్నారు. విజయ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నాకు కాళ్ళు మడమే నొప్పి ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది? మీ ఏజ్ ఎంత? 2-3 months అవుతుంది. ఓకే, ఏజ్ ఎంత? ఏం చేస్తారు మీరు? అంటే 32 ఏజ్. నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, సో దీని గురించి మీరు కన్సల్ట్ చేశారా డాక్టర్కి? నేను కన్సల్ట్ చేయలేదు మేడం. ఓకే, ఈ మధ్యన బరువు ఏమైనా పెరిగారా తగ్గారా? పెరిగాను మా బరువు. ఓకే. ఇంచుమించు 60 to 70 మధ్యలో ఉంటా. ఓకే అండి, సరే. మార్నింగ్ లేవంగానే ఎక్కువ వాపులు అట్లా ఏమైనా ఉంటున్నాయా? వాపులు ఏం లేవు, ఓన్లీ మడమే కింద పెట్టనిస్తలేదు మడమ. ఓకే అండి, ఫైన్, సరే. వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? థైరాయిడ్, డయాబెటీస్, బీపీ? అలాంటి మేడం. లో బీపీ కొంచెం ఉంటుంది, 100 ఉంటుంది. ఓకే ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో మెడమ నొప్పి ఉన్నది 2-3 months నుంచి. ఏజ్ వచ్చేసి 30+ ఉన్నారు. ఇప్పుడు కొంతకాలం నుంచి కొంచెం వెయిట్ అనేది గెయిన్ అయ్యారు. సో జనరల్గా ఇది ప్రెషర్ పాయింట్స్ అనేది ఉంటాయి. మన మోకాళ్ళు, మన మెడమలు, మన వెయిట్ గెయిన్ అయినప్పుడు మామూలుగా మనకు పెయిన్ అవ్వడం అనేది నార్మల్ ఉంది. కాకపోతే మీరు ఏజ్ వచ్చేసి 32 years ఉన్నారు. రీసెంట్గా ఇప్పుడిప్పుడే మీకు వెయిట్ గెయిన్ అయింది, సో పెయిన్ స్టార్ట్ అయింది. దీంతో పాటు మీరు హెల్దీ డైట్ ఫాలో చేయండి. ఆడవాళ్ళకి 30 years తర్వాత కాల్షియం అనేది తగ్గిపోతున్నది. దీంతో పాటు ఐరన్ అండ్ మంచి విటమిన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి. ఇది చేసుకుంటూ మీరు ఒక్కసారి ఎక్స్రే అనేది చేయించుకోండి. ఎక్కడైతే మెడమలో మీకు పెయిన్ అవుతుంది, డెఫినెట్గా మీకు దాంట్లోపల అరగడం జరగడం స్టార్ట్ అవుతుంది. మీకు రిపోర్ట్స్ నార్మల్ వచ్చినా కూడా మీరు ఒక హెల్దీ డైట్, కాల్షియం, ఐరన్, విటమిన్ రిచ్ ఫుడ్ అనేది మీరు తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అనేది ఉండదు. సెకండ్ వచ్చేసి ఫ్యామిలీలో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నది, మోకాళ్ళ నొప్పులు, ఎలాంటి జాయింట్ పెయిన్స్ అని ఉంటే డెఫినెట్గా మీరు ప్రెజెంట్గా ఇప్పుడే మీరు వెయిట్ లాస్ కోసానికి ఏదో ఒకటి చేయాల్సింది. కాకపోతే వెయిట్ లాస్ కోసానికి హెవీ ఎక్సర్సైజెస్ చేయొద్దు. చాలామంది ఎక్కువగా రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ ఎక్కువసేపు చేస్తారు. ప్రెజెంట్గా ఇది మీకోసానికి మంచిది కాదు. మీరు ఒక హెల్దీ రకంగా వెయిట్ లాస్ చేయండి, స్లో అయినా పర్వాలేదు. ఇవి 2 మీకు సరిపోతుంది. ఇవి చేసుకుంటా కూడా మీకు ఇబ్బంది ఉన్నది అంటే డెఫినెట్గా మీరు ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ చేయించుకుంటే ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది అది మీకు అర్థమవుతుంది. ఓకే డాక్టర్ గారు, డాక్టర్ ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటాయి అంటారు. అలాగే రుమటాయిడ్ కానీ, ఆర్థరైటిస్ కానీ ఎక్కువ శాతం ఏజ్ నుంచి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్. సో జనరల్గా
ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసి మేజర్గా కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఉంటుంది. అండ్ కాల్షియం డెఫిషియన్సీతో పాటు ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటే అరగడం జరగడం. సో ఇది అరుగుతుంది జాయింట్స్ లోపల కాల్షియం డెఫిషియన్సీ అండ్ విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల 40 ఇయర్స్ 45 ఇయర్స్ తర్వాత, మగవాళ్ళకి 50 ఇయర్స్ తర్వాత మేజర్గా. కాకపోతే ఇది క్లినికల్గా మనం చూస్తే ఈరోజు కొంచెం తొందరగా కూడా అవుతుంది. రూమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏజ్ అనేది రెస్ట్రిక్షన్స్ మేజర్గా ఉండవు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎవరికైనా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కాకపోతే ఈరోజు రూమటాయిడ్ ఆర్థరైటిస్ మనకు 25 ఇయర్స్ వరకు, అంటే ఒక 16 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఒక 20% పేషెంట్స్ ఉన్నారు. 20% కంటే ఎక్కువగా ఉంటారు. కాకపోతే చాలామందికి అర్థం కాదు, వాళ్ళు రిపోర్ట్స్ అనేది చేయించుకోరు కాబట్టి మనకు క్లినిక్లో అనేది మనకు ప్రెజెంటేషన్ రాదు. కాకపోతే రూమటాయిడ్ ఆర్థరైటిస్ మేజర్గా ఆడవాళ్ళకి ఫీమేల్స్లో మనకు చూస్తూ ఉంటాం. దీనికి మేజర్గా రీజన్స్ వచ్చేసి ఎక్కువగా హౌస్ హోల్డ్ వర్క్ అంటే ఇంట్లో ఎక్కువగా పని చేయడం అండ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం. రూమటాయిడ్ ఆర్థరైటిస్ మేజర్గా ఒకటి సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉంటుంది. మన సిస్టమే, మన ఇమ్యూన్ సిస్టమ్ మన సెల్స్కి డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటారు. ఈ ప్రాబ్లంలో మన బాడీ ఉన్న సెల్స్కి డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి జనరల్గా దీంట్లోపల ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం స్ట్రెస్ వల్ల జనరల్గా మనం చూస్తూ ఉంటాం మన క్లినిక్స్లో. ఏజ్ కరెక్ట్గా చెప్పాలంటే 30 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు మేజర్గా అఫెక్ట్ అవుతారు. కాకపోతే లెస్ దెన్ 30 ఇయర్స్ మనం డెఫినెట్గా ఈరోజు మన పిల్లల చూస్తూ ఉన్నాం. రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యామిలీలో ఉన్నది మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. రూమటాయిడ్ ఆర్థరైటిస్ చాలామందికి 30% పేషెంట్స్కి ఫ్యామిలియల్ ఉంటుంది. ఫ్యామిలియల్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నది, మీ పేరెంట్స్ అయినా సరే, మీ దగ్గరలో ఉన్న రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. మగవాళ్ళకి వచ్చేసి ఒక 40 ఇయర్స్ తర్వాత డిపెండింగ్ అపాన్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు, ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే లైఫ్ స్టైల్ చాలామంది మగవాళ్ళకి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, టీ కాఫీ లేకపోతే అలా వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఉంటాయి. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ వైజాగ్ నుండి రాజ్యలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. రాజ్యలక్ష్మి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నెక్స్ట్ దీప్తి గారు ఉన్నారండి లైన్లో తమిళనాడు నుంచి. దీప్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారు. నమస్తే మేడం, నా పేరు అండి, 36 ఇయర్స్ అండి. ఓకే. ఇది నా 2 హ్యాండ్స్ అండి, కొంచెం పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయండి. రైట్ హ్యాండ్ అది కొంచెం వాస్తుందండి. ఓకే. ఎల్బో పార్ట్ దగ్గర. ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఇది జరుగుతుంది? ఇది మంత్స్ లోనే జరుగుతుందండి. ఒక 4-5 మంత్స్ చూట బట్టి, బాగా గమనించి బట్టి 4-5 మంత్స్ అవుతున్నాయి. ఓకే. సో మార్నింగ్ లేవగానే రెడ్గా ఉంటున్నాయా బాగా హ్యాండ్స్లో? అలా ఏమి నేను నోటీస్ చేయలేదండి, రెడ్డిష్గా ఏమో నోటీస్ చేయలేదు. కానీ పెయిన్ మాత్రం ఎక్కువగా వస్తుంది. ముందు వాపు ఉంటుందండి. ఓకే. స్టిఫ్గా ఉంటుందా? మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ ఉంటుందా? స్టిఫ్నెస్ లోపల ఏదో మార్నింగ్ అనే కాదండి, ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ కానీ సడన్ గా అలా కూడా లోపల ఏదో నరం ఏదో గట్టిగా అయిపోయినట్టు స్టిఫ్ గా అలా అనిపిస్తుందండి. ఓకే. మీరు ఏం చేస్తారు? మీ ప్రొఫెషన్ ఏంటి? నాది హోమ్ మేకర్ అండి. ఓకే అండి, ఫైన్. ఫ్యామిలీలో ఎవరికైనా ఆర్థరైటిస్, మేజర్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా? మదర్ ఫాదర్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో? ఒక్కోసారి మా మదర్ కి కొంచెం చేతులు ఇలానే వాసి అని మామూలుగా అన్నారు. తర్వాత చూపించిన తర్వాత తగ్గిపోయింది, ఇప్పుడు ఏం లేవు. ఓకే, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 36 ఇయర్స్ ఫీమేల్ హోమ్ మేకర్. కొంత 4 మంత్స్ నుంచి హ్యాండ్స్లలో 2 రైట్ ఇలా ఎక్కువగా పెయిన్ ఉంది. ఫుల్ డే స్టిఫ్నెస్ ఉంటుంది, ఏదో లోపలగా ఉన్నట్లు ఫీలింగ్ వస్తున్నది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ మదర్కి ఇలాంటి హిస్టరీ అనేది ఉన్నది. సో జనరల్గా ఆఫ్టర్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ జనరల్గా హార్మోన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రెజెంట్గా మీకు ఇది 4 మంత్స్ నుంచి ఉన్నది అంటే డెఫినెట్గా మీకు ఇది వింటర్ స్టార్ట్ అయినప్పుడు అండ్ కొంచెం వానకాలంలో ఇది స్టార్ట్ అయింది. సో జనరల్గా రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఎనీ ఆర్థరైటిస్, స్పెషల్గా రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఈ సీజన్లో ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంది.
దీంతో పాటు సపోజ్ మీకు ఎప్పుడైనా కూడా ఈ లాస్ట్ 4 monthsలో ఫీవర్ వచ్చింది, వీక్నెస్ వచ్చింది అంటే డెఫినెట్గా మీకు ఒక వైరల్ అటాక్ అయ్యి ఉంటుంది. వైరల్ అటాక్ అయిన తర్వాత ఇలాంటి కండిషన్స్ చాలా చాలా కామన్ ఉంటాయి. ప్రెజెంట్గా మీరు ఓన్లీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయండి. 1 to 2 months మీరు ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయండి. డైలీ 20 minutes ఎండలో నిలబడండి. విటమిన్ డి అనేది మీ బాడీలో ఎక్కువగా ఉండాలి. ఇవి చేసుకుంటూ కూడా మీకు ఇంకా ఇబ్బంది ఉన్నదంటే డెఫినెట్గా మీరు ఒక్కసారి రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఈఎస్ఆర్ అండ్ థర్డ్ వచ్చేసి సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్. ఇవి 3 మీ టెస్ట్ అనేది చేయించుకోండి. ఇవి 100% నార్మల్ ఉన్నాయంటే మీకు ఫ్యూచర్లో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఇవి నార్మల్ లేదు, ఏదో ఒకటి కూడా అబ్నార్మల్ ఉన్నదంటే డెఫినెట్గా మీకు ఒక ఆన్సెట్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దీంట్లోపల మీకు ఆర్థరైటిస్ సపోజ్ ఇప్పుడు రిపోర్ట్స్లో కన్ఫర్మ్ అవుతుంది అంటే మీరు డైలీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. దీని గురించి మీరు ఫిజియోథెరపిస్ట్కి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ మీరు ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు హోమియోపతి యూస్ చేస్తే అది వెంటనే తగ్గిపోతుంది. నెక్స్ట్ వెంకటేశ్వర గారు లైన్లో ఉన్నారండి, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. వెంకటేశ్వర గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. చెప్పండి సార్. నమస్తే మేడం, నాకు పెయిన్స్ వస్తున్నాయి సార్. ఈ మోకాలు చేతులు, గూళ్ళు పెయిన్స్ వస్తున్నాయి సార్. ఓకే సార్, మీ ఏజ్ ఎంత సార్? ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? ఇది ఒక సంవత్సరం నుంచి అమ్మా. ఓకే, మీ తిన్నప్పుడు కానీ చట్నీలు కానీ తిన్నప్పుడు వస్తుంది. సంవత్సరం నుంచి. ఓకే సార్, మీకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యన బీపీ కొంచెం ఉందమ్మా, అది కూడా కంట్రోల్ ఉంది. ఓకే సరే, మీకు ఈ ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఉన్నది. మీరు కన్సల్ట్ చేశారా డాక్టర్కి? ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా చేయించుకున్నారా? కానండి, ఆయన అన్నారు మీ అరుగుదల వల్ల వచ్చినదే అని అంటున్నారు. ఓకే సార్, ఫైన్. నేను మీకు దీని గురించి ఆన్సర్ ఇస్తాను సార్. నేను డ్రైవింగ్ చేస్తానమ్మా. ఓకే ఓకే సార్. ఈ పులుపు చట్నీ తిన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుందమ్మా. అవును సార్, కరెక్ట్ సార్, కరెక్ట్. వాపులు తిన్నప్పుడు వాపులు ఏమైనా ఎక్కువ వస్తున్నాయా? వాపులు ఏమి రావట్లేదు, ఓన్లీ మాపు చేతులు, గూళ్ళు, అసలు ఒకసారి లోట నీళ్ళు కూడా లేకలేనమ్మా. ఓకే సార్, ఫైన్. ఓకే సార్, ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో ఓకే సార్, కాలర్ గారు అడిగింది జాయింట్ పెయిన్స్, కొన్ని 2 to 3 జాయింట్ పెయిన్స్ అనేది అవుతున్నాయి అండ్ కొంచెం పులుపు తిన్నప్పుడు ఇబ్బందిగా అవుతుంది. సో మేజర్గా ఇది ఒకలాంటి ఆర్థరైటిస్, స్పెషల్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి మేజర్ మోకాలు లాంటి జాయింట్స్ లోపల ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఉన్నది. చాలామందికి ఆఫ్టర్ 40-50 years తర్వాత నేను చెప్పినట్లు ఇమ్యూన్ సిస్టమ్ అండ్ మన డీజనరేటివ్ ప్రాసెస్ అంటే బోన్స్ అరగడం జరుగుతుంటాయి అండ్ ఏజ్ పెరగడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఇవి 2 కూడా ఉండడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఒక 30 to 40% పేషెంట్స్లో మనం ఇది చూస్తూ ఉంటారు. ఇది మీరు కరెక్ట్గా కన్ఫర్మ్ చేయాలంటే మీరు పులుపు తీసుకున్నప్పుడు మీకు ఇబ్బంది అవుతుందంటే డెఫినెట్గా మీకు అది రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ డెఫినెట్గా ఉన్నది మీకు పెద్ద జాయింట్స్లో. ఆస్టియో ఆర్థరైటిస్లో మోకాల్ అనేది మన బాడీ వెయిట్ మొత్తం మోకాల్ మీద వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన బాడీలో అరగడం జరగడం వల్ల ఈ మోకాల లోపల ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. మీకు ఒక కంపౌండ్ ప్రాబ్లం ఉన్నది అంటే 2 డిసీజెస్ ఆర్థరైటిస్లో ఉన్న మేజర్ 2 కేటగిరీస్ మీ బాడీలో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఎలా అయితే గమనించారో కొన్ని పదార్థాలు తిన్నప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. అవి మీరు స్పెషల్గా ఎండ లేనప్పుడు, చలి ఉన్నప్పుడు మీరు కంపల్సరీ ఆ ఫుడ్ ఐటమ్స్కి మీరు స్టాప్ చేయాలి, మీరు తీసుకోవద్దు. మీకు ఉన్న ప్రాబ్లంకి ఆస్టియో ఆర్థరైటిస్ కోసానికి ప్రోటీన్ అనేది బాడీలో ఎక్కువగా కావాలి. మరి దీనికి విరుద్ధంగా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ కోసానికి ప్రోటీన్ అనేది తక్కువగా తీసుకోవాలి. సో మీకు కొంచెం ఫుడ్ అనేది ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. బికాస్ మీకు 2 ప్రాబ్లమ్స్ ఏదైతే విరుద్ధంగా ఉన్నాయి మన డయట్ చెప్పాలంటే ఇవి 2 లోపల నేను చెప్పినట్లు ఆస్టియో ఆర్థరైటిస్కి ప్రోటీన్ ఎక్కువ కావాలి, రూమేటాయిడ్ ఆర్థరైటిస్కి ప్రోటీన్ తక్కువగా కావాలి.
సో కొంచెం ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం ఉన్నది. మీరు కంపల్సరీ మీ డయట్కి ఇంప్రూవ్ చేయండి. ఎక్కువగా ఎండ మీకు బాడీలో తగిలితే విటమిన్ డి అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. సపోజ్ మీరు ఎక్కువగా పెయిన్ ఉన్నాయంటే విటమిన్ డి మెడిసిన్స్ కూడా వాడొచ్చు. మీరు దగ్గరలో ఉన్న హోమియోకే ఇంటర్నేషనల్ డెఫినెట్గా మీకు కన్సల్ట్ అవ్వండి. దీనికి ఒక మంచి సొల్యూషన్ మన దగ్గర ఉంటుంది. బికాజ్ ఇది ఒక కాంప్లెక్స్ డిజీజ్ అనేది ఉన్నది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి వెంకట్రావు గారు లైన్లో ఉన్నారు. వెంకట్రావు గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి సార్. నాకు మోకాలు నొప్పులండి, పాదాల నొప్పులు, మామూలుగా ఈ చేతుల హ్యాండ్లు కూడా నొప్పులు వస్తాయండి, వాపులు వస్తాయి. సార్ ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది మీకు? నాకు దగ్గర ఒక 5-6 ఏళ్ళ నుంచి ఉందండి ఇది. ఓకే, సో మీ ప్రెజెంట్ ఏజ్ ఎంత, మీరు ఏం చేస్తూ ఉంటారు, దీని గురించి మీరు మెడిసిన్స్ ఏమేమి వాడారు చెప్పండి. నాది వచ్చి 50+ అండి. ఓకే, ఇది నేను మామూలుగా ఈ ఫ్రూట్స్ వ్యాపారం చేసేవానండి, అలాంటి మానేశాను 2 ఏళ్ళ నుంచి చేయలేక. ఓకే, ఇంటికడే ఉంటున్నాను. అయితే బాగా నొప్పులకు వచ్చేస్తుందండి. ఆహారం అనేది ఏమేమి తీసుకోవాలి, ఎలాగని? ఓకే సార్, దీని గురించి మెడిసిన్స్ మీరు వాడుతున్నారా? ఇప్పుడు వరకు ఏమన్నా వాడారా? ప్రస్తుతానికి ఇది వరకు వాడానండి. ఇప్పుడు ప్రస్తుతానికి పెయిన్ కిల్లర్, పారాసెటమాల్, గ్యాస్ట్రాల్, ఓకే వాడుతున్నానండి. ఓకే సార్, దీని గురించి మీరు రక్త పరీక్షలు లేకపోతే ఎక్స్రే కానీ ఎలాంటి పరీక్షలు చేపించారా? ఈ మధ్యన చేయలేదండి. ఇది వరకు యూరిక్ యాసిడ్ చేయించానండి. ఓకే, యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్స్ట్రా ఉందన్నారు అప్పుడు. ఓకే, తర్వాత ఎక్స్రేలు తీసుకున్నానండి, జాయింట్లు కొంచెం అరిగినాయి అన్నారు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 50+ ఏజ్ ఉన్నది, 5 to 6 years నుంచి మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అనేది ప్రాబ్లం ఉంది. పారాసిటమాల్ ఎలాంటివి కూడా పెయిన్ కిల్లర్ అనేది వాడుతూ ఉంటారు. కొంతకాలం ముందు యూరిక్ యాసిడ్ అనేది చేయించుకున్నారు, ప్రెసిడెంట్గా ఏం చేయించుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు ఒక లేటెస్ట్ రిపోర్ట్ అనేది చేయించుకోండి. యూరిక్ యాసిడ్, రుమటోడ్ ఆర్థరైటిస్ అండ్ సిఆర్పి, ఇది బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి మీరు ఎక్స్రే 2 నీ జాయింట్స్, మీ ఎక్స్రే బోత్ నీస్ అనేది మీరు డెఫినెట్గా చేయించుకోండి. దీంతో పాటు మీరు అడిగిన క్వశ్చన్, దీనికి ఆహారం ఎలాంటిది యూస్ చేయాలి. మేజర్గా ప్రెజెంట్గా మీరు ఇది డీజనరేటివ్ చేంజెస్ వస్తున్నాయి కాబట్టి 50 years తర్వాత మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే కాల్షియం అనేది ఎక్కువగా తీసుకోవాలి. అలా అని కాల్షియం టాబ్లెట్స్ వాడడం అనేది మీరు మీ రకంగా తీసుకోవద్దు. మీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. రిపోర్ట్స్ ప్రకారంగా డాక్టర్స్ మీకు రాసిస్తారు కాల్షియం టాబ్లెట్స్ వాడాలా వద్దా, వాడాలంటే ఎంతకాలం వాడాలి అది కరెక్ట్గా డాక్టర్స్ మాత్రమే డిసైడ్ చేయాలి. కాకపోతే మీరు ఆహారంలోకి వెళ్ళి ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోండి అండ్ కాల్షియం అనేది ఎక్కువగా తీసుకోండి. ఇవి 2 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయి మీకు, హ్యాండ్ పెయిన్ కానీ మోకాళ్ళు నొప్పి అని. థర్డ్ వచ్చేసి మీరు విటమిన్ డి అనేది ఉన్న ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. జనరల్గా విటమిన్ డి మనకు ఓన్లీ ఎండతోనే ఉంటుంది, ఎండలో ఉంటే మాత్రమే మనకు విటమిన్ డి దొరుకుతుంది. కాబట్టి డైలీ ఒక 20 minutes మీరు ఎండలో నిలబడితే విటమిన్ డి కూడా ఇంప్రూవ్ అవుతుంది. విటమిన్ డి ఓన్లీ ఒక పెయిన్ కిల్లర్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు మీరు విటమిన్ డి అనేది మీ రకంగా వేసుకోవచ్చు. సో ఇది మీరు తీసుకోవాల్సిన ఆహారం. డాక్టర్ గారు, ఒక ఆర్థరైటిస్ అనేది వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఎస్, 30 to 40% కేసెస్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఫస్ట్ కొంచెం 40 years లేకపోతే 40 years కంటే ముందు ఆర్థరైటిస్, రుమటోయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే, ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే ఈ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీలో ఆర్థరైటిస్, అది ఏ ఆర్థరైటిస్ అయినా సరే ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నా సరే డెఫినెట్గా వాళ్ళు చాలా ప్రికాషన్స్ పెట్టుకోవాలి. ఆర్థరైటిస్ అది ఆస్టియో ఆర్థరైటిస్ అయినా సరే, రుమటోయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే, రెండిట్లో కూడా ఒక్కసారి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు సప్లిమెంట్స్, డాక్టర్స్ మీకు జనరల్గా చెప్తారు సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. సో సప్లిమెంట్స్ అనేది కంపల్సరీ మీరు వాడాలి. దీంతో జాయింట్స్కి ఇంప్రూవ్ చేయాలి, మీరు మసిల్స్కి స్ట్రాంగ్ చేసుకోవాలి. దీని గురించి మీరు మంచి ఎక్సర్సైజెస్ ఉంటే మీకు డాక్టర్స్ మీరు ఎక్కడైతే కన్సల్ట్ అవుతారో మీకు డెఫినెట్గా చెప్తారు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి చేయొద్దు. ఇది చేసుకుంటూ మీరు మంచి హెల్దీ డైట్ తీసుకుంటే ఫ్యామిలీలో ఉన్నా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఆర్థరైటిస్కి సంబంధించి ఎటువంటి శాశ్వత పరిష్కార మార్గాలు ఉన్నాయి? ఎస్, సో జనరల్గా హోమియోకే ఇంటర్నేషనల్ మేజర్గా హోమియోపతిలో చాలామంది పేషెంట్స్ మొత్తం ఆర్థరైటిస్ అన్ని దగ్గర వాడారు, ఇప్పుడు రిజల్ట్స్ లేదు, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నార్మల్గా కూడా హోమియోపతిలో ఒక లాస్ట్ చాయిస్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా అది గ్రేడ్ ఫస్ట్లో ఉన్నా సరే, లాస్ట్ స్టేజ్ అయినా సరే, మన హోమియోకే ఇంటర్నేషనల్లో ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. అంటే మీకు అవసరం ఉన్న ఒక స్పెసిఫిక్ మెడిసిన్ యూస్ చేస్తాం, మంచి హిస్టరీ తీసుకొని, కాబట్టి మీకు ఒక పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది.
ఉంటుంది. కాకపోతే రిలీఫ్ ఎంత టైంలో ఉంటుంది అది మీ గ్రేడ్ బట్టి ఉంటుంది. మీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే 6 months to 1 yearలో క్లియర్ అయిపోతుంది. ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్ ఉంటే డెఫినెట్గా దీనికి ఎక్కువ టైం అనేది పడుతుంది. సో మన దగ్గర ఆర్థరైటిస్కి ఒక 80 to 90% సక్సెస్ రేషియో అనేది ఉన్నది. డాక్టర్ గారు, ఒకసారి ఆర్థరైటిస్ వస్తే మళ్ళీ అది పోదు అన్న ఒక నమ్మకం ఉంటుంది పేషెంట్స్లో, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎస్, జనరల్గా ఆర్థరైటిస్ అనేది పోదు దానికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే అరగడం స్టార్ట్ అయిన తర్వాత మన ఎవ్రీ డే మన ఏజ్ పెరుగుతుంది, ఎవ్రీ మినిట్ మన డీజనరేషన్ ప్రాసెస్ మన బాడీలో కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి డాక్టర్స్ 90% ఇది రివర్స్ కాదు అని చెప్తారు. 90% కేసెస్లో చిన్న ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, చిన్న ఏజ్ అంటే 40 years ఉన్న వరకు వాళ్ళకి జనరల్గా మనం చిన్న ఏజ్ అనేది అంటాం. సో 40 years కంటే ముందు వచ్చిన వాళ్ళకి ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. 80 to 90% సక్సెస్ రేషియో ఉంటుంది. దాంట్లోపల మీకు చెప్పిన డయట్, ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే మనం చెప్తామో అవి మీరు మెడిసిన్స్ వాడుకుంటా ఫాలో చేస్తే డెఫినెట్గా మీకు పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 45 years డిపెండింగ్ అపాన్ మీ గ్రేడ్ చెప్పాలంటే మెజారిటీ కేసెస్లో ఇది స్టేబుల్ అనేది ఉంటుంది. సో హోమియోకేలా మనకు మంచి రిజల్ట్స్ అనేది ఉన్నాయి. ఆర్థరైటిస్కి మీరు డెఫినెట్గా సప్లిమెంట్స్ వాడుతూ ఉండాలి. ఓకే డాక్టర్ గారు, ఆర్థరైటిస్కి సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి.